కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించిన సబ్ రిజిస్ట్రార్పై వేటు పడింది. అంతేకాదు ఇందుకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు దిగారు. నిషేధిత ఆస్తుల జాబితాలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ప్రభుత్వం భూమిని నిబంధనలకు విరుద్దంగా సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ల చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా తేల్చారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్లోని 6,000 కోట్ల రూపాయల విలువ చేసే 615 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. దీనిపై ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేయగా ఎన్నో విషయాలు బయటపడ్డాయి. వాస్తవానికి ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను బుక్ 1లో నమోదు చేయాల్సి ఉండగా ఈ అక్రమాలు ఎప్పటికీ బయటపడకుండా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు బుక్ 4లో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలోని ఎనీవేర్ వెసులుబాటుతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ నిషేధిత ఆస్తుల జాబితాలోని ప్రభుత్వ భూములను కూడా ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6 డాక్యుమెంట్ల ద్వారా 615 ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో శ్రీనివాసరావును సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరికొందరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.